ఎవరండి లోపల? ఈసారి మీ ఓటు మా స్వస్తిక్ గుర్తుకే వేయాలి. మీరు ముందుకు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అమ్మా, నాన్న, మీరిక్కడున్నారేంటి? ఏమైందమ్మా? మీరిక్కడ ఉండడం ఏంటి? అసలేం జరిగింది? నాన్నా, కనీసం మీరన్నా చెప్పండి, ఏం జరిగింది? అమ్మా, కనీసం నువ్వైనా చెప్పమ్మా. మీ అన్నయ్య సంతోష్ మమ్మల్ని ఇంట్లోంచి కింటేశాడమ్మా. ఎప్పుడో 6 నెలల క్రితమే జాబ్కి VRS తీసేసుకున్నాడు. అంతేకాదురా, ఆ వచ్చిన డబ్బు మొత్తం అంతా కూతుళ్ళకిచ్చి అత్తగారింటికి సాగనంపాడు. మమ్మల్ని ఇంత పకడ్బందీగా మోసం చేసిన నువ్వు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చూసిన చాలు, బయలుదేరండి. అన్నయ్య డబ్బు మనిషి అనుకున్నాను, కానీ ఇంత దిగజారుతాడు అనుకోలేదు. అయినా ఇంత జరిగితే నాకొక్క ఫోన్ కూడా చేయలేదేంటి నాన్న మీరు? ఏ తల్లిదండ్రులకి సహాయం చేయడానికి, సపోర్ట్గా ఉండడానికి కూతుళ్ళు పనికిరారా నాన్న? లేదమ్మా, అలాంటిది ఏం లేదు తల్లి. మా పంచ ప్రాణాలు మీ మీదే పెట్టుకుని బతుకుతున్నావు. ఇలా జరిగిందని తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావోనని నీకు ఈ విషయం చెప్పలేదమ్మా. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాన్న, పదండి, మన ఇంటికి వెళ్దాం. వద్దమ్మా, మేము ఆ ఇంటికొచ్చి నీకు భారంగా ఉండలేవు. వద్దమ్మా, మేము అక్కడికి వస్తే ఆ ఇంట్లో నీకు గౌరవం ఉండదు. ఏంటి నాన్న, ఇక్కడ మీరు ఇలా ఎంతకాలం అని ఉంటారు? ముందు వెళ్ళి అన్నయ్య సంగతి చెప్తానుండండి. వద్దమ్మా, నీకెందుకు వాడితో లేనిపోని గొడవలు? మేమంటే కన్నవాళ్ళం కాబట్టి మాకు తప్పదు. అయినా మాకిప్పుడు ఏమైందని బాగానే ఉన్నాం కదా. మేమిక్కడ సంతోషంగానే ఉన్నాం. నేను ఇప్పుడే వస్తానన్నా.
5 నిమిషాలు విశ్వ, మొత్తం సర్దేసుకుంటాను. పో బయటికి. ఏమైంది విశ్వ? ఏం లేదు, నీకు ఫ్లైట్ టైం అవుతుంది కదా. అదిటివు. పద. మీకు నేనున్నాను నాన్న. అత్తయ్య ఫోన్ చేస్తుందేంటి? అమ్మా తులసి, మీ అత్తయ్య గెలవాలని నువ్వెంతో కష్టపడుతున్నావు. నీకు సాయంగా నేనొస్తానమ్మా. మీరా నాన్న? ఆ, అవునమ్మా. ఇప్పుడు మన దగ్గర ఆటో కూడా ఉంది కదా, నియోజకవర్గం అంతా తిరగొచ్చమ్మా. సరే నాన్న, నేను అత్తయ్యకి ఇప్పుడే చెప్తాను. ఆహా. హలో అత్తయ్య, నాన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను నాన్నగారిని కూడా పిలవచ్చా? భలేదానివమ్మా, పిలువమ్మా. సరే అత్తయ్య, చాలా థ్యాంక్స్. సరే నాన్న, నేను బయట ఉంటాను, మీరు త్వరగా వచ్చేసేయండి. ఆ, అలాగే తల్లి. అమ్మా. జాగ్రత్తమ్మా. అమ్మా ఇదిగో. సరే నాన్న, వస్తానమ్మా.